పిల్లలకి ఈ రోజు హాలిడే ఎందుకు ఇచ్చారో తెలుసా? ఒకవేళ తెలిసినా కూడా ఈ వీడియో వాళ్ళకి చూపించండి. భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఈ రోజు 92 ఏళ్ల వయసులో మన మధ్య నుంచి వెళ్ళిపోయారు. ఆయన మరణం భారతదేశానికి తీరని లోటు. 2004 నుండి 2014 వరకు ప్రధానమంత్రిగా ఉండి భారత రాజకీయ రంగంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన సాధారణ జీవిత శైలి, సద్గుణాలు ప్రతి ఒక్కరికి ఆదర్శం. గొప్ప వాళ్ళు అనిపించుకోవటం, గొప్ప పేరు తెచ్చుకోవటం చిన్న విషయమేం కాదు. వాళ్ళు ఆలోచించే విధానాన్ని బట్టి వాళ్ళు గొప్ప స్థాయికి ఎదగలుగుతారు. వాళ్ళు ఆలోచించే విధానం ఎలా ఉంటదంటే, వాళ్ళు తొందరగా ఓటమిని ఒప్పుకోరు. కొత్త యుద్ధాన్ని ప్రారంభిస్తారే కానీ వాళ్ళ లక్ష్యాన్ని చేరుకునేదాకా ఓటమిని ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళ లక్ష్యం దేశాన్ని బాగు చేయడం. అందుకనే మన్మోహన్ సింగ్ గారు భారత ఆర్థిక వ్యవస్థను విప్లవాత్మకంగా మారుస్తూ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ మరియు గ్లోబలైజేషన్ విధానాలతో దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించారు. నేను ఈ వీడియో వ్యూస్ కోసం చేయటం లేదు. మా స్కూల్లో చిన్నప్పుడు మా ప్రిన్సిపల్ ఒకటి నేర్పించారు. అదేంటంటే, ఇలా గొప్ప వ్యక్తులు మనకు దూరమైనప్పుడు వాళ్ళ కోసం మనం ఒక్క నిమిషమైనా మౌనం పాటించాలని. ఈ వీడియో చూసిన తర్వాత ఒక్క నిమిషమైనా మౌనం పాటించండి. మన్మోహన్ సింగ్ గారి దేశ సేవను ఎప్పటికీ మర్చిపోలేం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఓం శాంతి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఆయన సేవల్ని గుర్తు చేసుకుందాం.